తో నేను వచ్చాను ఈ రోజు అండ్ దేనికి వచ్చాము హాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. సో అలాగే ఈ న్యూ ఇయర్ నా సార్ తీసుకొచ్చారు, భోలే గారు తీసుకొచ్చారు ఈ మంచి సాంగ్ అత్తగారు. మీరు అందరు చూసారు అని అనుకుంటున్నాను. మీరు చెప్పాలి హౌ వాస్ ది ఎక్స్‌పీరియన్స్? బిగ్ బాస్ సీజన్ 7 వరకు ఇంతవరకు బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే పేరుగా ఒక అద్భుతమైన సాంగ్ చేసి బయటికి వదిలి మీ అందరి ఆదరాభిమానాలు పొందటం, అది న్యూ ఇయర్లో మిమ్మల్ని పలకరించడం. ఈ సాంగ్తో సంక్రాంతి దాటి ఉగాది వరకు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాం, ఇంకా వేరే పాటలతో కూడా. చాలా థ్యాంక్స్ అండి. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ చేస్తారని అనుకోలేదు అసలు. ఇప్పుడు జస్ట్ 4-5 అవర్స్లోనే 4-5 lakhs పోతుంది సాంగ్. చాలా థ్యాంక్స్. 1 మిలియన్ యా మా 1 మిలియన్ 2 మిలియన్ మా బిగ్ ఫ్రెండ్స్ చూసారు కదా, భోలే శవాలే అండ్ శుభశ్రీ ఒక హీరో హీరోయిన్గా ఒక ప్రైవేట్ సాంగ్ అయితే వీళ్ళు చేశారనమాట. అది ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. చాలా అయితే వ్యూస్ అయితే పెరిగిపోతుంది. దానికి దగ్గర దగ్గర 2 lakh వ్యూస్ అయితే వచ్చాయన్నమాట అంతలోనే, జస్ట్ 4 అవర్స్లోనే. అత్తగారు తెచ్చిన కొత్త వచ్చి అనే ఒక సాంగ్ అయితే భోలే శవాలే గారు దాన్ని తనే స్వయంగా పాడి కొరియోగ్రఫీ చేసుకుని అట్ ది సేమ్ టైం తనే మ్యూజిక్ కూడా మొత్తం తనే అందేసి ఒక ఇన్ఫర్మేషన్. ఎందుకంటే భోలే శవాల గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండి. సో యాక్చువల్లీ ఈ సాంగ్ శుభశ్రీ కంటే కూడా అశ్విని సేన్ అడిగారంట. కాబట్టి తను నాకు కొంచెం వద్దు భోలే, నాకు కొంచెం ఇష్టం లేదనే విధంగా తను చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ భోలే శవాలే అండ్ అశ్వినికి అయితే కొంతవరకు అయితే బిగ్ బాస్ ఏదో కొంచెం డిఫరెంట్గా చూపించడం వల్ల తనైతే భయపడవద్దని చెప్పింది. కానీ శుభశ్రీ అయితే యాక్సెప్ట్ చేసి నన్ను ఇంకొకసారి తీసుకువెళ్ళు, మంచి ఒక సాంగ్ చేద్దాము, హీరోగా నేను హీరోయిన్గా చేద్దాము అంటూ శుభశ్రీ అయితే మారిందనమాట. లైవ్ అయితే ఇచ్చింది. అది మీ అందరూ చూసారనమాట. భోలే శవాల గారు చూడని వాళ్ళు ఉంటే ఆ సాంగ్లో ఖచ్చితంగా భోలే శవాల యూట్యూబ్ ఛానల్లో అత్తగారు తెచ్చిన కొత్త వాచ్ అనే సాంగ్ సెర్చ్ చేయండి. ఆల్రెడీ రికమెండేషన్లో వచ్చేస్తుంటుంది. ఈ పాటకి చాలా మంది చూస్తుంటారు. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది అనమాట. భోలే శవాల గారు ఎనర్జీ కానివచ్చు, దాని తర్వాత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. ఒక్కసారి భోలే శవాల గారు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.